ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వారు కోయిసేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదనియు యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కుండ వద్దకు వెళ్ళి పోయి పనివారు చేదిన నీళ్ళు తాగుమనియు చెప్పాను. ఇక్కడ బోయాజు రూతుతో 3 సంగతులు చెప్తున్నాడు. చాలా మంచి సంగతులు చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏమంటున్నాడు అంటే, వారు ఏ చేనైతే కోస్తారో కనిపెట్టి వారిని వెంబడించుము. అంటే బోయాజుకి ఎన్నో పొలాలు ఉన్నాయి. ఆ పనివారు ఈ చేను కోసిన తర్వాత మళ్ళీ వాళ్ళని కనిపెట్టుకొని ఉండుము. మళ్ళీ వాళ్ళు వేరే పొలానికి వెళ్తారు. వాళ్ళని వెంబడించుము. వాళ్ళని వెంబడించి ఆ చేనులో కూడా నువ్వు పొలము పరిగా ఏరుకునుము. వాళ్ళు పొలము కోస్తూ ఉంటారు ముందు, నువ్వు వెనక పరిగా ఏరుకుంటూ ఉండుము, కనిపెట్టుము అని అంటున్నాడు. చూసావా, ఏరే పొలంలో పోవద్దు కానీ మా పొలంలో మాత్రము నువ్వు పరిగా ఏరుకునుము, ధాన్యాన్ని సమకూర్చుకునుము, ఆహారము తినుము. ఈ పొలం అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని అనుకోవద్దు. వాళ్ళను కనిపెట్టుము. వాళ్ళు ఏ పొలములో పంట కోస్తారో వాళ్ళని వెంబడించుము అంటూ ఉన్నాడు. ఒకటి. రెండోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. యవనస్తులకు ఏం చెప్పాడు తెలుసా? పొలంలో ఉన్న యవనస్తులందరికీ, ఏ పనివారులారా, పనిచేసే యవనస్తులారా, పురుషులారా, అగో మన చేనులో ఒక పరదేశి, ఒక పేదరాళ్ళు, ఒక యవనస్తురాళ్ళు పొలములో పరిగె ఏరుకోవడానికి వస్తుంది. కానీ ఎవరైనా సరే ఆ అమ్మను ఏదన్నా అన్నా, లేదా ఆ అమ్మను ఏదైనా ఎగతాళి చేసినా, లేదా ఆ అమ్మను ఏదన్నా చెడు చూపు చూసినా చూడకూడదు, ఆ అమ్మను ముట్టకూడదు అని చెప్పేసి యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను, నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. ఎంత మంచి మనసు అండి. 2. మూడోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీకు దాహమైనప్పుడు కుండ వద్దకు వెళ్ళి పోయి పనివారు చేసిన నీళ్ళు తాగమనియు చెప్పాను. నీకు నీళ్ళు దాహం అవుతున్నావా? నువ్వు ఏరే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏరే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు నీళ్ళు ఇవ్వని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటికానించి నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు బావి దగ్గర పోయి నీళ్ళు చేదుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా పనివాళ్ళు నీళ్ళు చేది పెట్టిన నీళ్ళు అవి ఉంటాయి. ఎప్పుడు నీకు దాహమైనా సరే కుండ దగ్గరికి వెళ్ళి మా పనివారు చేది పెట్టిన నీళ్ళు తాగుము అంటూ ఉన్నాడు. ఎంత మంచి మనిషి అండి, ఎంత మంచి ప్రేమ అండి ఆయనకి. ఎవరైనా సరే వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు నిజంగా వాళ్ళకి సహకరించేవాడుగా నువ్వు ఉండాలి. వాళ్ళకు మేలు చేసేవాడుగా ఉండాలి, కానీ కీడు చేసేవాడుగా నువ్వు ఉండకూడదు. ఇక్కడ 3 సంగతులు మరొక్కసారి చెప్పి మనము ముగించుకుందాం. మొదటి మాట, వారు కోయిసేను కనిపెట్టి వారిని వెంబడించుము. 1. రెండోది, నిన్ను ముట్టకూడదనియు యవనస్తులకు ఆజ్ఞాపించాను. 3వది, నీకు దాహమైనప్పుడు కుండ వద్దకు వెళ్ళి పోయి పనివారు చేసిన నీళ్ళు తాగుమనియు చెప్పాను. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.